హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఓల్డ్ ఏదైతే స్టార్ స్కాల్పర్ ఛానల్ ఉందో, సో అది మనకి యూట్యూబ్ డిలీట్ చేసింది. సో మనకి నేను ఏదైతే మన బోట్ ఉందో, సో కోటెక్స్ కి సంబంధించి స్టార్ స్కాల్పర్ బోట్ ఏదైతే ఉందో, మంచి సిగ్నల్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడు ట్రై చేసిన. సో ఇన్ కేస్ మనకి మీకు సిస్టమ్ లో పీసీలో ఎప్పుడైతే వర్క్ అవ్వదో, ఇన్ కేస్ వర్క్ అవ్వకపోతే ఓల్డ్ చార్ట్ ని కంప్లీట్ గా డిలీట్ చేయండి. డిలీట్ చేసేటప్పుడు మనకి బ్లాక్ చార్ట్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. అన్బ్లాక్ చేసిన తర్వాత డిలీట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఓకే, సో ఈ రోజు చూడండి, నేను 1:30కి ఓపెన్ చేశాను. సో మనకి స్టేటస్ చెక్ చేస్తే ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉంటుంది సబ్స్క్రిప్షన్ అనేది. సో ఎవరెవరైతే యాక్టివేట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. సో నేను సిగ్నల్ జనరేట్ చేశాను. ఫస్ట్ 2-3 సిగ్నల్స్ కూడా మనకి స్ట్రాంగ్ సెటప్ లేదనేసి మనకి సిగ్నల్ రాలేదు. దాని తర్వాత మనకి ఫస్ట్ సిగ్నల్ బీటీసీ బై అని వచ్చింది. చూడొచ్చు, నేను ఇక్కడ బీటీసీ బై చేశాను. సో మనకి విన్ వచ్చింది. సో ఈ 2 ఎంట్రీస్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ సో 2-3 సిగ్నల్స్ మనకి రాలేదు, స్ట్రాంగ్ సెటప్ లేదనేసి వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ గెట్ సిగ్నల్ 2-9కి మళ్ళీ బీటీసీ సెల్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి బీటీసీ సెల్ ఇది కూడా విన్ అయ్యాం. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి మధ్యలో ఏం రాలేదు, స్ట్రాంగ్ సెటప్ అది ఇది అనేసి మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ వచ్చేసి పెపేలో వచ్చింది, సెల్ సిగ్నల్ వచ్చింది, ఇది కూడా విన్ అయ్యాం. సో 3 సిగ్నల్స్ జనరేట్ చేశాను. 3 సిగ్నల్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ విన్ నాన్ ఎంటీజీ. సో ఎంటీజీకి సంబంధించి ఎలాంటి ఏం లేదు. సో ఇది మనకి మీరు ఓన్ గా స్ట్రాటజీస్, ఎంత మంచి స్ట్రాటజీ యూజ్ చేసుకొని పెట్టుకొని కూర్చున్నా ఇంత మంచి బ్యాక్ టు బ్యాక్ విన్స్ రావు. అంత మంచి విన్స్ వస్తున్నాయి మనకి బోర్డు ద్వారా. సో యూజ్ చేయడం రావాలి ఫస్ట్. సో నేను కంటిన్యూగా చెప్పాను నేను, సో ఎలా యూజ్ చేయాలి ఏంటి. సో ఇన్ కేస్ మనకి బ్యాక్ టు బ్యాక్ 2 ట్రేడ్స్ లాస్ వస్తే సో అక్కడికి ఆపేసేయండి. అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ గ్యాప్ తీసుకోండి. దాని తర్వాత ట్రై చేయండి అని ఎంత చెప్పినా సో వినకుండా మళ్ళీ ఫస్ట్ డెమోలో ట్రై చేయండి. డెమోలో మీకు పర్ఫెక్ట్ గా విన్స్ వస్తున్నాయని తెలిస్తేనే మళ్ళీ రియల్ ట్రేడ్స్ చేయండి అని చెప్పాను. సో ప్రతి ఒక్కరికి ఇవి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఓన్ ట్రేడ్స్ చేసి, ఐ మీన్ సో డైరెక్ట్ రియల్ ట్రేడ్స్ చేసి, సో నేను చెప్పిన ఏ ఒక్కటి రూల్స్ పాటించకుండా చేయడం వల్లనే లాస్ అవుతున్నారు తప్పితే. సో మంచి బోర్డ్ మనకి ప్రాపర్ విన్నింగ్స్ వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తున్నాయి. నేను ఎప్పుడు ట్రై చేసిన. సో సింపుల్, మనకి 13 సెకండ్స్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో 13 సెకండ్స్ లో క్లోజ్ అవుతుంది అన్నప్పుడు సో మనం సిగ్నల్ అయితే జనరేట్ చేద్దాం. సో ఒక 2-3 సిగ్నల్స్ జనరేట్ చేస్తాను, లైవ్ లో చూపిస్తాను కూడా మీకు. సో మనకి 13 సెకండ్స్ లో క్లోజ్ అవుతుంది అన్నప్పుడు సో గెట్ సిగ్నల్ అనేది క్లిక్ చేయాలి. 13 సెకండ్స్ క్లిక్ చేశాను. సో యూఎస్డి బిఆర్ఎల్ ఎవ్రీథింగ్ మీకు లైవ్ లో కనిపిస్తుంది. యూఎస్డి బిఆర్ఎల్ లో మనకి అప్ సైడ్. సో 3 సెకండ్స్ లో అయిపోతుంది. సో చూడొచ్చు, యూఎస్డి బిఆర్ఎల్ బై సిగ్నల్ వచ్చింది. సో నేనైతే మీ కళ్ళ ముందే. సో లాస్ వస్తే లాస్. సో ఇన్ కేస్ మనకి బ్యాక్ టు బ్యాక్ 2 లాస్ వస్తే సో గ్యాప్ తీసుకున్నా అని చెప్పాను. సో ప్రస్తుతానికైతే మనం బ్యాక్ టు బ్యాక్ విన్ లో ఉన్నాం. సో అస్సలు లాస్ అనేది లేదు. సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తున్నాయి. మీకు లైవ్ లో చూపించాను, ఇక్కడ కూడా తీసుకున్న ట్రేడ్స్ కూడా చూపించాను, ఇప్పుడు లైవ్ లో కూడా తీసుకొని చూపిస్తున్నాను. చూద్దాం మనకి ఎన్ని విన్స్ వస్తున్నాయి. ఇంత ప్రాపర్ మంచి బోట్ ని సో యూజ్ చేసుకోవడం రాకపోవడం వల్లనే లాస్ అవుతాడు తప్పితే మంచి బోట్ ఇంత ప్రాపర్ విన్నింగ్స్ వస్తున్నాయి. సో ఇంతకంటే మంచి బోట్ మీకు ఎక్కడా దొరకదు. నేను చాలా టైం తీసుకొని చాలా నా అనాలిసిస్ చేసిన తర్వాత మంచి విన్నింగ్ వచ్చే స్ట్రాటజీస్ నాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసిన తర్వాతనే నేను చేశాను ఈ బోర్డ్ ని. ఎంఎక్స్ఎన్ లో సెల్ వచ్చింది. సో లాస్ట్ సెకండ్ వరకు మన సైడే ఉంది. లాస్ట్ సెకండ్ లో ఏమవుతుందో చూద్దాం. ఎంఎక్స్ఎన్ లో మనకి సెల్ సైడ్ వచ్చింది. మనకి ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి యాక్చువల్లీ. సో ఇంకోసారి ఎంట్రీ తీసుకుంటాను. సో లాస్ట్ మనకి బిఆర్ఎల్ కదా, సారీ. సో లాస్ట్ సెకండ్ వరకు కూడా మనకి అప్ సైడ్ ఉండే. సో లాస్ట్ సెకండ్ లో లాస్ అనేది వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. సో చూడొచ్చు, మనకి ఇంత మంచి గ్రీన్ క్యాండిల్ వెళ్ళింది, పైకి వెళ్ళింది. సో దాని తర్వాత మనకి లాస్ అనేది వచ్చింది. సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తుండే. సో ఒకటి లాస్ వచ్చింది. మళ్ళీ ఎంఎక్స్ఎన్ మనకి సెల్ సైడ్. సో చూద్దాం, ఇది మనకి యాక్చువల్లీ నేను 1 ఎంట్రీ తీసుకోవాల్సింది, చాలా కింద నేను ఎంట్రీ తీసుకున్నా వెంటనే కిందికి వచ్చేసిందని సో నేను అవాయిడ్ చేశాను. సారీ, నెక్స్ట్ ఇంకొకటి కొంచెం పైకి రాగానే ఇంకొక ఎంట్రీ తీసుకున్నాను. చూద్దాం మనకి ఇది కూడా లాస్ వస్తుందా ఏమవుతుందో చూద్దాం.
బ్యాక్ టు బ్యాక్ 2 ట్రేడ్స్ లాస్ వస్తే నేను సో గ్యాప్ తీసుకుంటాను. సో ఇది విన్ అయింది. సో మనకి ఏదైతే ఈ లాస్ ఉందో సో దీన్ని రికవర్ చేసింది, ఇది ప్రాఫిట్కి వచ్చింది. సో బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ లో ఉన్నాం. సో ఓన్లీ మనకి 1 ట్రేడ్ మాత్రమే లాస్ వచ్చింది. సో కంటిన్యూగా విన్స్ వస్తున్నాయి. సో ఒకటి లాస్ వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. సో 2 ఎంట్రీస్ తీసుకోవడం వల్ల మనకి దీని రికవరీ అయిపోయింది, ఇది ప్రాఫిట్ లోకి వచ్చేసాం. సో బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ లో ఉన్నాం. సో చూడొచ్చు మనకి బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ లో ఉన్నాం. సో ఇక్కడికి క్లోజ్ చేస్తాను. నేను ఆల్రెడీ చాలా ట్రేడ్స్ చేశాను కాబట్టి. సో మనకి బ్యాక్ టు బ్యాక్ విన్స్ వస్తున్నాయి. ఎవరైనా కొత్తగా మనకి బోర్డ్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ కింద మనకి డిస్క్రిప్షన్ లో, వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. సో అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు నాకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.